హలో అండి, ఈరోజు మనం గ్రీన్ రైస్ చేసుకుందాం. గ్రీన్ రైస్ ఏంటో అనుకుంటున్నారా? పాలకూరతో రైస్ చేసుకుందామండి. సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వేడి నీళ్ళు పెట్టుకోవాలి ముందు పొయ్యి మీద. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆకుకూరల్ని కొద్దిగా కడిగి కొంచెం ఆరబెట్టుకుంటున్నాం కదా, దాన్ని చివర్ల వరకు కొంచెం కట్ చేసేసి ఆ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. మనం ముక్కలు కొయ్య అవసరం లేదు. ఇది చూసి చూడండి, ఇలా వేడి నీళ్ళు వేసి ఇలాగ కొద్దిగా ఉడుకు పట్టినట్టుగా ఉండి, అదిగోండి చక్కగా అలా ఆవిర్లు వస్తున్నాయి కదా, ఉడికిపోయింది. ఆ వేడి నీళ్ళలోనే చక్కగా దీన్ని అలా తీసేసుకోవాలండి. మనం తీసి వాటర్ పోయేంత వరకు వడకట్టుకొని మిక్సీలో వేసేసుకోవడమే. మిక్సీలో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అలా మిక్సీ పట్టేయకూడదు కదా, కొంచెం చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ 4-5 వేసుకుంటే సరిపోతుంది. కారం వేయ అవసరంలా. అల్లం ముక్కలు ఇంతేనండి. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. చక్కగా దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం. చూసుకొని వేసుకోండి ఆయిల్. 2 గిన్నెలు 3 గిన్నెలు మనం ఎంత తినగలిగితే అంత. ఎందుకంటే నేను 2 గిన్నెలు వేయనంటే 2 సరిపోతుందా అనేవాళ్ళు ఉంటారు. అందుకోసం చూసుకొని వేసుకోండి. పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి, తాలింపులు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా అట్లా వేగనిచ్చేసి ఉల్లిపాయలు, మీకు తెలుసు కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కామనే, అవన్నీ కొద్దిగా మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ మగ్గనికూడదు. కొద్దిగా లైట్గా అదరా మగ్గనిచ్చేసి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. పాలకూరని చూడండి, భలే గ్రీన్గా ఉంది కదా. కానీ ఇది చాలా బాగుంటుందండి వంట. పిల్లలు ఇష్టంగా తింటారు. కారం తినలేని వాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి తక్కువ వేసుకొని, పచ్చిమిర్చి అల్లం కూడా తక్కువ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఇందో. కానీ గ్రీన్ రైస్ కాబట్టి పసుపు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కొద్దిగా వేసాను, ఎందుకైనా మంచిదని పసుపు వద్దనుకున్నాను. కానీ మళ్ళీ కొంచెం లైట్గా రైస్ వేసుకోవాలండి. ఇంకా మగ్గినాక రైస్ వేసేసి కొద్దిగా అలా పైన అలా కలుపుతూ ఉంటే చాలు. కొద్దిగా వేడి పడేలాగా, వేడి అన్నాం కదా, బాగా భలే ఉంది కదండి. రెడీ అండి పాలకూర రైస్ చేయండి.